అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఇవాళ బంగారం వెండి ధరలు భారీగా పడిపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1520 రూపాయలు తగ్గి 1,33,860 రూపాయలకు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,400 రూపాయలు తగ్గి 1,22,700 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర 4,000 తగ్గింది. ఇవాళ కేజీ వెండి ధర 2,11,000 పలుకుతోంది. ఇక ఫైనల్ ధరలు పన్నులతో కలిపి అదనంగా ఉంటాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఇవాళ బంగారం వెండి ధరలు భారీగా పడిపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,520 రూపాయలు తగ్గి 1,33,860 రూపాయలకు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,400 రూపాయలు తగ్గి 1,22,700 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర 4,000 తగ్గింది. ఇవాళ కేజీ వెండి ధర 2,11,000 పలుకుతోంది. ఇక ఫైనల్ ధరలు పన్నులతో కలిపి అదనంగా ఉంటాయి. నుంచి మనతో మాట్లాడడానికి అనలిస్ట్ సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హైదరాబాద్ మార్కెట్ లో ఒక్క రోజులోనే బంగారం ధర 1,500కు పైగా పడిపోవడానికి కారణాలు ఏంటి? అంటే తాత్కాలికంగా కరెక్షనా లేదా ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఏమన్నా? తాత్కాలికంగా కరెక్షన్, దీన్నే ప్రాఫిట్ బుకింగ్ అంటారు. అంటే ఎప్పుడైతే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు అనౌన్స్ చేయడం జరిగిందో అప్పటి వరకు స్తబ్దతగా ఉండి కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటిది ఒక్కసారిగా గోల్డ్ సిల్వర్ పెరగడం జరిగింది. మళ్ళీ ఒక 2 రోజుల వరకు అట్లానే ఉంచి ఈ రోజు మాత్రం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనేది అర్థము. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు 1,400 1,500 తులానికి తగ్గడం జరిగింది. తర్వాత అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ ఉంటుంది అన్నట్టు. సపోజ్ ఇప్పుడు అంటే విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, పొద్దుటూరు, బెంగళూరు ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఒక దగ్గర 1,500 తగ్గింది, ఒక దగ్గర 1,800 కూడా తగ్గింది. ఢిల్లీలో అయితే 1,500 1,600 అట్లా తగ్గింది. సిల్వర్ అయితే ఒక 4,000 వరకు తగ్గింది, 3,900 అట్లా. అయితే ఇదంతా కూడా తాత్కాలికమే. ఎందుకు అనే దానికి ఫెడరల్ రిజర్వ్ పాలసీ ఏదైతే ఉందో ఆ డేటా రావాలి, అక్కడ యుఎస్ డేటా. దాంతో వరల్డ్ మార్కెట్లు అన్ని పడటం జరిగింది. ఆ వరల్డ్ మార్కెట్లు పడేటప్పటికి మన మార్కెట్లు పడటం జరిగింది. గోల్డ్, సిల్వర్, కమోడిటీస్ లో కూడా ప్రాఫిట్ బుకింగ్ జరగడం జరిగింది. ఇది జనరల్ గా ఇదంతా కూడా తాత్కాలికమే. ఓవరాల్ గా అయితే ఇంకా ఈవెంట్స్ లేవు. ఒకటి డిసెంబర్ ఎండింగ్, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్, అమెరికాలో క్రిస్మస్ హాలిడేస్, వీటన్నిటితోటి పెద్దగా మార్కెట్ లో అంతగా ఉండదు ఈ నెలంతా. ఏది డిసెంబర్ మొత్తం ఇంకొక 15 రోజులు. ఎందుకంటే ఈవెంట్స్ అంటే ఏమి లేవు, అంటే అనౌన్స్మెంట్స్ కానీ పాలసీలు కానీ ఏం లేవు. ఒకవేళ ఏదైనా జరిగితే మన ఏ చర్చలు జరగాలి, ఏది ట్రేడ్ డీల్ చర్చలు కానీ అవి కూడా నెగ్లిజిబుల్. మనకి ఇది అమెరికాకే వర్తిస్తుంది కానీ ఈ గోల్డ్ సిల్వర్ కి వర్తించదు, ఏది ఆ ట్రేడ్ డీల్. కాబట్టి ఇప్పట్లో పెద్దగా ఏమి ఉండదు. మామూలుగా గోల్డ్ సిల్వర్ రోజు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం కొంచెం అటు ఇటుగా వోలటాలిటీగా ఉంటుంది. ఇక మళ్ళీ మన మార్కెట్ వచ్చేటప్పటికి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగినట్టు. ఇవాళ మంగళవారం ఎన్ఎస్సి వీక్లీ సెటిల్మెంట్ క్లోజింగ్ డే అన్నమాట. అందుకని ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఉండొచ్చు అనేది ఇప్పుడు జరుగుతుంది. 450 పాయింట్లు ఇప్పుడు మైనస్ లో ఉంది. మనం మార్కెట్లు మైనస్ కావడానికి, వరల్డ్ మార్కెట్లు మైనస్ లో క్లోజ్ అవటం ఒక రీజను. మనది రూపీ ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. 90 రూపాయల 83 పైసల్లో మంది ఆల్ టైమ్ లో రావడం జరిగింది. వీటన్నిటితోటి అనేది ఒకటి ఉంది. అమెరికాలో మళ్ళీ పావెల్ ఎవరైతే ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ఉన్నాడో ఆయన 2026 మే తోటి ఆయన పదవి కాలం ముగుస్తుంది. అయితే ఆయన ముగిస్తే ఆయన ఎవరిని తీసుకోవాలి, ఆయన వడ్డీ రేట్ల డెసిషన్ అనేది కూడా మార్కెట్ గమనిస్తుంది. కాకపోతే ఇంకా మే అంటే ఉంది, ఇంకా 5 నెలలు ఉంది. కానీ ఇప్పుడే మార్కెట్ ఏమన్నా అనగానే ఇలా ఉంది అలా ఉంది అంటారు. మళ్ళీ తర్వాత ఫెడరల్ రిజర్వ్ లో వడ్డీ రేట్లు తగ్గిస్తారు అనేది ఏది వచ్చి ఇతను తగ్గిస్తాడా లేదా ఇవన్నీ రాబోయే రోజుల్లో. కాకపోతే మెయిన్ ఇప్పుడు ఏంటిది అంటే ఒక రోజు సెటిల్మెంట్ వీక్లీ క్లోజింగ్ ఉంటుంది, ఒక రోజు ఓపెనింగ్ ఉంటుంది. కాబట్టి మన మార్కెట్ లో ఒక రోజు పెరగడం, ఒక రోజు తగ్గడం, షార్ట్ కవరింగ్ అంటారు. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ మాత్రం ప్రాఫిట్ బుకింగ్, ఇదంతా టెంపరీనే. ఓవరాల్ గా అయితే ఇంకా రాబోయే రోజుల్లో అంతగా పెరిగే అవకాశాల కంటే కూడా
మామూలుగానే స్తబ్దతగానే ఉంటది. ఇంకొకటి మన ఇండియాలో కూడా ఒకటి ఏపీలో మైన్స్ 2 ఏరియాలలో మైన్స్ మన ఇండియాలో ఇంకా అనౌన్స్ చేయలేదు. మామూలుగా ఓవరాల్ గా అయితే మామూలుగా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది మైన్స్ బయటకు వచ్చినాయి అని. మరి గోల్డ్ మైన్స్ కనుక వస్తే మనకు కూడా కొంచెం ప్రొడక్షన్ పెరుగుతుంది. మనం ఈ మధ్య కాలంలో లాస్ట్ మంత్ అయితే గోల్డ్ నిల్వలు మనం దిగుమతులు అయితే మనం పెద్దగా చేయలేదు, దిగుమతులు తక్కువలోనే ఉన్నాయి మనకి. ఏది గోల్డ్ నిల్వలు, గోల్డ్ దిగుమతులు. కాకపోతే వరల్డ్ మార్కెట్ మొత్తం కూడా కొంచెం ఈ రోజు అయితే కరెక్షన్ కిందే లెక్కేసుకోవాలి. ఓకే, అంటే సిల్వర్ చాలా తగ్గింది. సిల్వర్ కేజీకి 4000 వరకు తగ్గిపోయింది కదా. అంటే ఇండస్ట్రియల్ డిమాండ్ తగ్గడమా లేదంటే ట్రేడింగ్ ప్రభావమా ఏమనుకోవాలి? కాదు, ట్రేడింగ్ ప్రభావమే. ఎందుకంటే ఎప్పుడైతే 2 లక్షలు దాటిపోయిందో అది 1%, 0.5% అంటే 4,000, 5,000, 10,000 దానికి నెగ్లిజిబుల్ అనమాట. అంటే 2 లక్షలు పైన అయిన తర్వాత అంటే 2,000 పెరిగినా 3,000 తగ్గినా దానికి పెద్ద అనమాట. అందుకని మనం దాన్ని అట్లా అనుకోక్కర్లేదు. 4,000 తగ్గినా 5,000 తగ్గినా మళ్ళీ ఒక్కరోజే అది 8,000, 10,000, 6,000 కూడా పెరిగే రోజులు ఉంటది. అంటే పెరిగినా అంతే పెరుగుతుంది, అది తగ్గినా అంతే తగ్గుతుంది. కాబట్టి 4,000 తగ్గినంత మాత్రాన మనం అట్లా అనుకోక్కర్లేదు. సిల్వర్ అంతా కూడా దాని జర్నీనే అనమాట. అంటే 2 లక్షల రూపాయలు ఏదైతే ఉందో దాని జర్నీ ఎంత ఉంటుందంటే 1-2% కనుక లో హై చూసుకున్నా గానీ 4,000, 5,000 దానికి లో హై అనమాట. దాని వాల్యూ అనమాట, దాని డిఫరెన్స్ అనమాట. అంటే దాని జర్నీనే పెరిగినా ఒక 2,000, 3,000 పెరుగుతుంది, పడ్డా కూడా ఒక 3,000, 4,000 పడుతుంది. అంతే తప్ప 4,000 పెరిగి పడ్డంత మాత్రాన తగ్గిపోద్ది అని, ఒక 5,000, 6,000 పెరగగానే ఇంకా పైకి పోతుందని మనం అనుకోక్కర్లేదు. దాని జర్నీని జర్నీ అంటే డైలీ దాని యొక్క వాలటాలిటీ ఎప్పుడైతే అంత అంటే దాని యొక్క ప్రైసే 2 లక్షలు దాటిపోయినప్పుడు 100-50 ఉండవిగా, పెరిగినా ఒక 3-4,000 పెరుగుతుంది, తగ్గినా ఒక 3-4,000 తగ్గుద్ది. అయితే దాన్ని కనుక డైలీ కనుక ఎవరైతే అబ్జర్వ్ చేసి ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారో టెక్నికల్ గా సపోర్ట్లు, రెసిస్టెన్స్లు అంటారు. గ్రాఫులు ఫాలో అయ్యేటోళ్ళు బాగా పడ్డప్పుడు కొనుక్కుంటారు, బాగా పెరిగినాక అమ్ముతారు, మళ్ళీ పెరిగినాక అమ్మేసి డౌన్ లో వాళ్ళు కొనుక్కుంటారు. జనరల్ గా ఇంకొకటి కూడా ఉంటది ఎక్కువ శాతం. ఇప్పుడు ఇవాళ మంగళవారం సెంటిమెంట్ ఉంటది. ఇప్పుడు ఈ జ్యువెలరీ షాపులు ఇవన్నీ కూడా మంగళవారం బిజినెస్ అంతగా ఉండదు అన్నట్టు. అమావాస్యలు, రేపు అమావాస్య, ఇవాళ చతుర్దశి, అమావాస్య రోజు ఈ జ్యువెలరీ షాప్స్ అనుకోండి, మార్కెట్స్ అన్ని బంద్ ఉంటాయి. ఒకటి. రెండోది సెంటిమెంట్ వీక్ ఉంటది. అంటే కొనేవాళ్ళు ఎవరు కూడా ఈ అమావాస్య రోజు, మంగళవారాలు, అష్టమి ఇటువంటి రోజుల్లో కొనరు అనమాట. ఎందుకోసం అంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది గోల్డ్ కి. అందుకోసం గోల్డ్, సిల్వర్ ఇవాళ ఒకటి, మంగళవారం ఒకటి, రేపు అమావాస్య ఒకటి, ఇది మన సెంటిమెంట్. కానీ వరల్డ్ వైడ్ గానే ఫాలో అవటం మొదలు పెట్టింది. ఎందుకు ఫాలో అయింది అనే దానికి ఏం లేదు. వడ్డీ రేట్లు ఎప్పుడైతే డెసిషన్ అనౌన్స్ చేసిర్రో అప్పుడే బాగా పెరగడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అని అనొచ్చు ఒకటి సింపుల్ గా. రెండోది అంటే ఏంటి, ఇప్పుడు పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి, ఇలా ఫ్లక్చువేట్ అవుతుందని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఏంటి, బంగారం కొనాలా లేకపోతే ఇంకొన్ని రోజులు ఆగాలా? ఎస్ఐపికి ఓకే, కొనుక్కోవడానికి ఎప్పుడు ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో మ్యారేజెస్ ఏవైతున్నాయో మూడాలంటారు. ఇప్పుడు పుష్యమాసం అంటారు రేపటి నుంచి. ఇప్పుడు ఏదైతే అంటే ఫిబ్రవరి 17వ తారీఖు అని కొద్దిమంది, ఫిబ్రవరి 5వ తారీఖు వరకు, 4వ తారీఖు వరకు మంచి రోజులు లేవు. అయితే ఎవరైతే కొనుక్కోదలుచుకుర్రో అంటే మ్యారేజెస్ ఫిక్స్ అయి ఉంటాయి, కానీ మ్యారేజెస్ మంచి రోజులు, ముహూర్తాలు లేవు కాబట్టి వాళ్ళు తగినప్పుడు వాళ్ళు కొనుక్కోవాల్సిందే. ఎందుకంటే ఈ ఒక 80 రోజులు, 70 రోజులు టైం ఉంటది. ఇప్పుడు ఈ రోజు నుంచి ధనుర్మాసం స్టార్ట్ అయింది అంటారు. ఈ ధనుర్మాసం స్టార్ట్ అయింది అనేది ఇది ఒక సెంటిమెంట్. మళ్ళీ గోల్డ్, సిల్వర్ ఏదైతే మ్యారేజ్ ఈవెంట్ కోసం ఉందనుకోండి, కుదిరిన వాళ్ళు ఉంటారు మ్యారేజ్. మరి కుదిరిన వాళ్ళు ఉంటే ఆ అరేంజ్మెంట్స్ కోసానికి గోల్డ్ కొనాల్సిందే. కాబట్టి వాళ్ళు అబ్జర్వ్ చేసి కొనుక్కోవచ్చు. ఎస్ఐపికి ఓకే, ఎప్పుడైనా రెగ్యులర్ గా ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు ఉంటాయి. అవి మంత్లీ ఇన్వెస్ట్ చేయొచ్చు గోల్డ్, సిల్వర్ లో. ఈటీఎఫ్ లే బెస్ట్. ఈ ఈటీఎఫ్ లో కొనుక్కుంటే ఏమి ఇబ్బంది ఏం లేదు. అంతే తప్ప ఇది ఒక రోజు మనం మాట్లాడుతున్నప్పుడే ఇది టెంపరీ అంటాం. పెరిగినప్పుడు ఒక మాదిరి ఉంటది, తగ్గినప్పుడు ఒక మాదిరి ఉంటది, న్యూట్రల్ గా ఉన్నప్పుడు ఒక మాదిరి ఉంటది. ఎప్పటికప్పుడు యావరేజ్ చేసుకుంటూ పోయే వాళ్ళకి ఏం కాదు. ఎందుకంటే తక్కువలో ఉన్నా కొన్నా, ఎక్కువలో ఉన్నా కొన్నా, ఓవరాల్ గా ఏమైతుందంటే పెద్దగా ఏమి ఎఫెక్ట్ పడదు. ఒకటేసారి కొనుక్కున్నప్పుడే వాళ్ళకి ఎఫెక్ట్. ఎందుకంటే మనం అక్టోబర్ 20వ తారీఖు ఆల్ టైమ్ హైకి పోయింది. అప్పుడు కొనుక్కున్న వాళ్ళందరూ 1.5 month అబ్బా మేము కొనుక్కున్నాం తగ్గిపోయింది, మేము కొనుక్కున్నాం తగ్గిపోయిందని అనేది ఉండే. మళ్ళీ ఇప్పుడు ఆ రేట్ వచ్చేటప్పటికి పోన్లే ఇంకా మన రేట్ వచ్చిందిలే అనే ఒక ఫీల్ అనమాట. అందుకని ఎప్పుడైనా కానీ గోల్డ్, సిల్వర్ విషయంలో మనం కొన్న తర్వాత తగ్గినా ఏం కాదు, మళ్ళీ ఎప్పుడో ఒక రోజు పైకి పోతుంది. సపోజ్ మనం అంటే కొనలేదని మిస్ అయిపోయినా ఏం కాదు, ఎప్పుడో ఒకసారి మళ్ళీ డౌన్ అవుతుంది. అందుకని ఎవరైతే దాన్ని కంటిన్యూగా అబ్జర్వ్ చేసి ఫాలో అప్ చేస్తారో
వాళ్ళు ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే మన దగ్గర ఫండ్స్ ఉండాలి, ఫండ్స్ అవైలబిలిటీ ఉండాలి, మనం కొంచెం దాని మీద హోంవర్క్ చేయాలి, దాని మీద కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఎలా ఉంది ఇప్పుడు మార్కెట్ లో రెస్పాన్స్ ఎలా ఉంది కొనుగోలుదారులది? ధరలు పడడంతో కొనుగోలు ఏమైనా పెరిగాయా? ఉంటాయి, అంటే మామూలుగానే ఉంటాయి. ఇప్పుడు అంతగా ఏముండదు ఇప్పుడు దాకా అదే అనేది. మనం ఇప్పుడు అమావాస్య అని పెళ్లిళ్ళు లేవు కాబట్టి, ముహూర్తాలు లేవు కాబట్టి పెద్దగా షాప్స్ లో కూడా ఏముండదు. కాకపోతే ఇక కొనుక్కునే వాళ్ళకి మంచి చాయిస్ ఏంటిది అంటే బార్గెన్ చేసుకోవచ్చు, ఒకటి మోడల్స్ డిజైన్స్ ఎక్కువ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఒకటి షాప్స్ లో వాడు ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు. బాగా పెరిగినప్పుడు అంతెందుకు మనం అదే అక్టోబర్ 20వ తారీఖు బేగం బజార్ సిద్ధిమర్లో క్యూలు కట్టినవని మనం యూట్యూబ్లలో చూసినాం. అంటే అప్పుడు అసలు షాప్ లోపలికి పోవడానికే 1.5-2 గంటలు క్యూలో ఉన్నారు. ఇక తర్వాత ఉంది లేదు అని చూపించడానికి అంత లేదు. ఇప్పుడు అట్లా ఉండదు. ఇప్పుడు ఎవరైతే కొనుక్కోదలుచుకోరో తీరుబాటుగా ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఎస్టిమేషన్ వేయించుకోవచ్చు. వాళ్ళకి ఏదైనా డౌట్ ఉందంటే ఒక అంటే క్లారిటీ అనమాట, అంటే క్లారిఫై చేసుకోవచ్చు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఏమేమి ఉన్నాయో వాళ్ళు మంచిగా, అంటే మార్కెటింగ్ వాళ్ళు కానీ ఆ షాప్స్ వాళ్ళు కానీ ఇలా ఉంటది ఇలా ఉంటది అని ఎక్స్ప్లెయిన్ బాగా. అంటే ఏంటి ఇప్పుడు చిన్న ఇన్వెస్టర్లు ఇప్పుడే గోల్డ్ కొనాలా, ఇంకొన్ని రోజులు వెయిట్ చేయడం బెటర్? వెయిట్ చేయడం అంటే కొనుక్కోదలుచుకుంటే ఇక ఒక్కొక్క గ్రామ్ ఇప్పుడు 1,39,00,000 1,40,000 పోతున్నాయి 10 గ్రాములు. మరి ఇక చిన్న ఇన్వెస్టర్లు ఒకప్పుడు 5,000-6,000 గ్రాము దొరికేది, ఇప్పుడు 13,000-14,000 పెట్టాల్సి వస్తుంది గ్రామ్ కి. ఇక చిన్న ఇన్వెస్టర్లు సేవింగ్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఒక్కొక్క గ్రాము అట్లా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏం కాదు. ఎందుకోసం అంటే ఇప్పట్లో తగ్గే సూచనలు ఏం కనబడట్లేదు. తగ్గినా కానీ ఏదో కొంచెం తగ్గుద్ది కానీ ఓ పెద్దల మాదిరి 10,000కు వస్తుంది అనేది కూడా లేదు, ఏది 1,00,000కి వస్తుంది అనేది లేదు. 1,00,000 రాగానే ఓ 1,00,000 అన్నారు, తగ్గుద్ది అన్నారు, తగ్గింది. ఇక మళ్ళీ పెరిగిన తర్వాత 1,00,000కి రాలే. ఇప్పుడు 1,00,000 అనే దానికి చాలా దూరంలో ఉన్నాం మనం. అందుకని ఇంకా ఎవరైతే కొనుక్కుని దలుచుకుంటారో ఫైనల్ గా ఏం చెప్తారు? ఏం లేదు, ఎస్ఐపి అయితే ఓకే, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఓకే, మంత్లీ ఓకే, ఈటీఎఫ్లు ఓకే. ఎవరికైతే ఇక తప్పదు అనుకుంటే కొద్ది మొత్తంలో కొనుక్కోవడం కూడా ఓకే. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.